హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ విత్ బేసిక్స్. మనం ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 2లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాం. దానికి సంబంధించిన కాన్సెప్ట్ చూసాము, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము, ఒక సిమిలర్ టైప్ ఆఫ్ 2 మోడల్స్ని. ఈ వీడియోలో మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, జనరల్ టర్మ్ ఉపయోగించుకొని దాని అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో కూడా మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు జనరల్ టర్మ్ ఫార్ములా ఏంటండి? an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఇదే కదా, a ప్లస్ n-1 ఇంటూ d. మీకు ఒకవేళ a5 కావాలనుకోండి, అంటే a ప్లస్ 5-1 ఇంటూ d అంటే a ప్లస్ 4d అని అర్థం. ఒకవేళ మీకు 15th టర్మ్ కావాలనుకోండి, a15 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 15-1 ఇంటూ d, సో a ప్లస్ 14d. ఒకవేళ మీకు 23rd టర్మ్ కావాలనుకోండి, a ప్లస్ 23-1 ఇంటూ d అంటే n వాల్యూ 23 అని అర్థం, a ప్లస్ 22d. అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 5th టర్మ్ కావాల్సి వచ్చినప్పుడు ఓన్లీ మీకు ఏ డి ఈ రెండు మాత్రమే తెలుసు అనుకున్నప్పుడు, మీకు 5th టర్మ్ కావాలి అనుకుంటే మీరు ఏ ప్లస్ 5-1 చేయాలి, అంతేనా? 4d వస్తుంది. అంటే మీకు 5th టర్మ్ కావాలంటే దానికన్నా ఒకటి తగ్గించి ఇక్కడ రాయాలి 4d. మీకు 15th టర్మ్ కావాలంటే చూడండి, మీరు 15-1 చేయాలి, అంటే 14, ఒకటి తగ్గించి రాయాలి. ఎందుకు ఒకటి తగ్గిస్తున్నాం అంటే n-1 కాబట్టి. దానికి మనం ప్రీవియస్ వీడియోలో దాని డెరివేషన్ కూడా కొంచెం చూసాం మనం. 23 టర్మ్ కావాలంటే 23-1 టర్మ్ చేసి దాన్ని dతో మల్టిప్లై చేయాలి, అంటే 22. అంటే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో దానికన్నా ఒకటి తక్కువ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ n ఉంటే ఇక్కడ n-1 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 15 ఉంటే ఇక్కడ 14 ఉంటుంది. ఫస్ట్ టర్మ్ మాత్రం ఏ ఉంటుంది, ప్లస్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఒకటి తగ్గించి దాన్ని dతో మల్టిప్లై చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మీకు ఏ 100 కావాలనుకోండి, సింపుల్గా ఏ రాసి ప్లస్ 100లోంచి ఒకటి తీసేస్తే 99d అవుతుంది. ఏ 2000 కావాలనుకోండి, ఏ ప్లస్ 2000 నుంచి ఒకటి పోతే 1999d అవుతుంది. ఓకేనా? మీకు ఈ ప్రొసీజర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకు ఇది ఉపయోగపడుతుంది. మన క్వశ్చన్ వచ్చేసి డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈస్ 5 and 7th term is 9. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. డిటర్మైన్ ద ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటో, ఆ సిరీస్ ఏంటో మనమే కనుక్కోవాలి. మనకి ఇచ్చింది ఏంటి? హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ 7th టర్మ్ ఈజ్ 9. ఇచ్చిన డేటాను రాయండి. గివెన్ థర్డ్ టర్మ్ ఈజ్ 5, ఇంకొకటి 7th టర్మ్ ఈజ్ 9. మీకు ఇందాకే చెప్పారు, థర్డ్ టర్మ్ అంటే a3 ఈజ్ ఈక్వల్ టు 5, 7th టర్మ్ అంటే a7 ఈజ్ ఈక్వల్ టు 9. ఇందాక చూసాం మనం. a3 అంటే ఇప్పుడు ఏమవుతుందండి? a3 అంటే a ప్లస్ 3 కన్నా ఒకటి తగ్గించి రాయండి, 2d ఈజ్ ఈక్వల్ టు 5 అని అర్థం. a7 అంటే a ప్లస్ 7 కన్నా ఒకటి తగ్గించండి, 6d ఈజ్ ఈక్వల్ టు 9 అని అర్థం. అదే కదా 7th టర్ము 5th టర్మ్. మీరు ఒకవేళ ఇలా మర్చిపోయినట్లయితే మీరు ఈ విధంగా డెరివ్ చేసుకోండి. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. మీకు a5 కావాలంటే a ప్లస్ 5-1 into d.
ఏ ప్లస్ 4d అవుతుంది. ఓకేనా, సింపుల్గానే ఉంది. థర్డ్ టర్మ్ కావాలంటే దానికన్నా ఒకటి తగ్గించండి, సెవెంత్ కావాలంటే దానికన్నా ఒకటి తగ్గించండి. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తే రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం ఏ కామా డి కనుక్కోవాలి. ఈ సాల్వింగ్ మెథడ్ అనేది మీకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఉంటుంది 4th చాప్టర్లో, అందులో వస్తుంది. 2 అన్నౌన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే 2 తెలియని వాల్యూస్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏ కనుక్కోవడం, డి కనుక్కోవడం. అక్కడ మీకు మెథడ్స్ ఏముంటాయి అంటే ఎలిమినేషన్ మెథడ్ ఉంటుంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది, ఈక్వేషన్ రెడ్యూసిబుల్ మెథడ్ ఉంటుంది. ఓకేనా, మీరు ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేసుకొని దీన్ని కనుక్కోవచ్చు. సింపుల్ మెథడ్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్. సాల్వింగ్ 1 and 2 అంటే ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఏ ప్లస్ 2d ఉంది, ఇక్కడ ఏ ప్లస్ 6d ఉంది. ఇక్కడ ఏ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఏ ఎలిమినేట్ అవుద్ది, అంటే మైనస్ చేయాలని అర్థం. పై దాంట్లో నుంచి కింద దాన్ని మైనస్ చేస్తే, మైనస్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న సైన్లన్నీ మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కదండి, ఇప్పుడైతే ఇక్కడ మైనస్ అవుద్ది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అవుద్ది, ఇక్కడ ప్లస్ 9 ఉంటుంది కదా, ఇది మైనస్ అవుద్ది. మీకు అర్థమైందా? నేను ఏని ఎలిమినేట్ చేస్తున్నా, అదే ఎలిమినేషన్ మెథడ్. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సో ఇక్కడ ప్లస్ ఏ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మైనస్ చేస్తే ఇక్కడ మైనస్ ఏ వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. 2d ఇప్పుడు మనకు వచ్చేది ఇది ఫైనల్గా ఇవి ఉన్నట్టు. 2d మైనస్ 6d అంటే మైనస్ 4d ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 9 వచ్చేసి మైనస్ 4. దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై మైనస్ 4. మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1s are 4 1. సో d ఈజ్ ఈక్వల్ టు 1. d ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ d వాల్యూ ఏదైనా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ d వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అయినా 2 అయినా పర్లేదు, ఈక్వేషన్ 2 అనుకోండి. ఏ ప్లస్ 6d అంటే ఏ ప్లస్ 6 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఏ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 9, ప్లస్ 6 అంటే పోతే మైనస్ 6 అవుతుంది. సో 9 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 3. ఏ వాల్యూ వచ్చేసి 3 వచ్చింది, డి వాల్యూ వచ్చేసి 1 వచ్చింది. ఇప్పుడు మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేయొచ్చుకోండి. ఎక్సర్సైజ్ 1లో చూసాం. ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది, దీనికి ప్లస్ 1 కలిపితే పక్కనది వస్తుంది 4, ప్లస్ 1 కలిపితే పక్కనది 5, ప్లస్ 1 కలిపితే 6. కామన్ డిఫరెన్స్ని కలుపుతూ వెళ్ళాలి 7 8 సో ఆన్. ఇలా కావాలంటే రెండింటికి కామన్ డిఫరెన్స్ చెక్ చేయండి. 4 మైనస్ 3 1, 5 మైనస్ 4 1, 6 మైనస్ 5 1. ఓకేనా, ఈ విధంగా మనకు వాళ్ళు కొన్ని కండిషన్స్ ఇస్తారు, వాటిని మనం ఇలా రాసుకొని ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు కొన్ని ఇచ్చారు, మనం వాటిని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద రెస్పెక్టివ్ టర్మ్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ అని క్వశ్చన్ ఏంటంటే A1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు, A3 ఈజ్ ఈక్వల్ టు 26 ఇచ్చారు, A2 ఏంటో మనల్ని కనుక్కోమన్నారు. ఇది ఒక క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి A1 వచ్చేసి 5 ఇచ్చారు, A4 వచ్చేసి 9 1/2 ఇచ్చారు, మనల్ని A2 A3 కనుక్కోమన్నారు. ఏమవుతుంది? దీన్ని మీరు గమనించినట్లయితే A1 ఇచ్చారు, A3 ఇచ్చారు, A2 మీరు ఫస్ట్ రాసుకోవాలి. A1 అంటే అర్థం ఏంటండి, A1 అంటే ఏ అనుకుంటాం కదా మన జనరల్గా, A ఈజ్ ఈక్వల్ 2 అని వచ్చింది. A3 ఈజ్ ఈక్వల్ 26 ఇచ్చారు. A3 అంటే అర్థం ఏంటండి, A ప్లస్ 2d అని అర్థం, ఒకటి తక్కువ చేసి రాయండి, ఈజ్ ఈక్వల్ 26. ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డి వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ ఈ పాయింట్స్ అన్నీ రాయాలండి. ఏ వాల్యూ ఇన్ ఇది 1 అనుకుంటే
ఇన్ ఈక్వేషన్ 1. ఏ వాల్యూ 2 పెట్టండి. 2 + 2d = 26 +2 అడిపోతే -2 అవుతుంది. 2d = 26 - 2 వచ్చేసి 24 అవుతుంది. 2 × dకి ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో d = 24/2. 2 1s are 2 1s are 2, 2 2s are 4. d వచ్చేసి 12. సో ఇప్పుడు మనకి ఏం అడిగారు? A2 అడిగారు. A2 అంటే ఏంటంటే a + 2 కన్నా ఒకటి తగ్గిస్తే 1. సో 1d అవుతుంది, అంటే d. సో 2 + 12 = 14. చూడండి, ఓకేనా అండి? A1 వాల్యూ ఇచ్చారు, A3 ఇచ్చారు, మనం A2 కనుక్కున్నాం. A2 వాల్యూ వచ్చేసి 14. బాక్స్ కొటేషన్. నెక్స్ట్ ఇందులో చూడండి, A1 ఇచ్చారు, A4 ఇచ్చారు. A1 = మనం ఏం రాస్తాం? A = 5 అని రాస్తాం, ఒకటి వచ్చేసింది. A4 = 9 1/2 అని ఉంది. A4 అంటే a + 3d ఒకటి తగ్గించరండి, d ముందు ఉన్నదని ఒకటి తగ్గించరండి, 9 1/2. 9 1/2 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటామో చూడండి. 9 1/2 అనేది మిక్స్డ్, ఈ కింద ఉన్న డినామినేటర్ తోటి ఈ పక్కన ఉన్నదాన్ని ఇంటూ చేయండి. సో 2 × 9 18. ఇవి వచ్చిన సరికి పైన న్యూమినేటర్లో ఏది ఉందో దాన్ని కలపండి. 18 + 1 = 19. ఈ 19 బై చేసి ఈ కింద ఏది ఉంటే మళ్ళీ అదే చేయండి డినామినేటర్లో. ఓకేనండి, ఇది అర్థమైందా మీకు? ఈ కింద ఉన్న డినామినేటర్ తోటి పక్కన ఉన్నదాన్ని ఇంటూ చేయండి. 2 × 9 18 అవుతుంది. ఆ వచ్చిన ఆన్సర్కి పైన ఉన్న న్యూమినేటర్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే = 19 అయింది. మళ్ళీ బై పెట్టి కింద ఏదైతే డినామినేటర్ ఉందో దాన్ని అలానే ఉంచండి. సో a + 3d = 19/2. మనకి ఏ ఏంటో తెలుసు, 5. 5 + 3d = 19/2. +5 అడిపోతే -5 అవుతుంది. 3d = 19/2 -5. LCM వచ్చేసి 2 అవుతుంది. 19 -5 × 2 వచ్చేసి 10 అవుతుంది. సో 9/2 అవుతుంది. 3d = 9/2. d = 9/2 × 1/3 అవుతుంది. 3 1s are 3 3s are. Therefore d = 3/2 అని అర్థం. ఇక్కడ ఇంటూలో ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారండి? A2 అడిగారు. A2 అంటే అర్థం ఏంటంటే a + d 2 కన్నా ఒకటి తక్కువ చేసిరండి. a ఎంత 5 + d ఎంత 3/2. మీరు ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం లేదన్నప్పుడు 1 అనుకోని 2కి 1కి 1 ఎల్సిఎం. 5 2s are 10 + 3. A2 వాల్యూ వచ్చేసి 13/2. ఇంకేం అడిగారు? A3 అడిగారండి. A3 అంటే అర్థం ఏంటంటే a + 2 times of d ఒకటి తగ్గియండి. 5 + 2 times of d × 3/2. 2 2 క్యాన్సిల్ అయ్యి 5 + 3 8 వచ్చి 5 + 3 = 8 వచ్చింది. ఓకేనా? ఇది A1 A2 A3 A4 వాల్యూస్. A2 A3 మనం కనుక్కున్నాం. ఈ విధంగా అనమాట. వాళ్ళు ఏమి ఇచ్చారు దాన్ని రాసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంకో వాల్యూ వస్తుంది. ఓకేనా? దాన్ని బట్టి మిగతా రాసేసుకుంటే సరిపోద్ది. ఇంకొకటి ప్రాబ్లం వచ్చేసి A1 = -4, A6 = 6. Find A2, A3, A4, A5. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఇప్పటికి 3-4 ప్రాబ్లమ్స్ చూసారు కదా. ఈ ప్రాబ్లమ్ని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి ఓన్గా చేయడానికి ట్రై చేయండి. మీరు ప్రయత్నిస్తేనే తెలుస్తుంది అది వస్తుందో రాదో అని. ఓకేనా? ప్రతిసారి నేను చేస్తున్నప్పుడు మీరు నోట్స్లో ఎక్కించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ వీడియో పాజ్ చేసి దీన్ని సాల్వ్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమవుతుందో దాన్ని అట్లా సాల్వ్ చేసుకొని అట్లా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదనుకోండి, ఎలాగో నేను చెప్తాను కాబట్టి మీరు చెక్ చేసుకోండి. వస్తే మంచి విషయమే. ఓకేనండి?
A1 ఇచ్చారు. A1 అంటే అర్థం ఏంటండి? A అని అర్థం, -4. A6 ఇచ్చారు, =6 అని. A6 అంటే అర్థం ఏంటి? A ప్లస్ ఒకటి తగ్గిస్తే 5D, Dకి ఉన్నదాన్ని ఒకటి తగ్గించండి 6. A అంతా -4 + 5D = 6. -4 అటు పోతే +4 అవుతుంది. 5D = 6 + 4, 5D = 10. ఇంటూలో ఉంది కూడా ఇటు వస్తే డివిజన్ అవుతుంది. D = 10/5. సో D = 5 ఆన్సర్ 5 2. D వచ్చేసి 2 వచ్చింది. A వచ్చేసి -4, D వచ్చేసి 2. ఇప్పుడు మిగతా వాటిని కనుక్కుందాం. A2 అంటే అర్థం A ప్లస్ Dకి ఉన్నది ఒకటి తగ్గించండి, అంటే 1D అంటే D. -4 + 2 -2 వచ్చింది. A3 అంటే A ప్లస్ 3 - 1 అంటే 2D = -4 + 2 × 2. -4 + 4 వచ్చేసి 0 అయింది. ఓకేనా? A4 అంటే A ప్లస్ 3D ఒకటి తగ్గించాలి కాబట్టి -4 + 3 × 2. -4 + 6 = 2. A5 అంటే A ప్లస్ 4D. చూడండి ఎంత మంచిగా ఆన్సర్స్ వస్తున్నాయి. 4 × D 2 -4 + 8 = 4. ఓకేనా? ఇవే ఆన్సర్స్. మీకు ఎవరికైనా వచ్చుంటే మీరు చాలా బాగా చేస్తున్నట్టు అర్థం. ఓకేనా? మీరు బాగా అటెన్షన్ పెట్టి కాన్సన్ట్రేషన్ తోటి వింటున్నారు అని అర్థం. ఓకేనా? వీటి మీద మీకు ఒకటి 1-2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను, సాల్వ్ చేయండి వాటిని. హోంవర్క్ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం A1 A2 13, A4 3. Find A1 A3. ఓకేనండి? A2 13, A4 3. ఇంకోటి వచ్చేసి A2 వాల్యూ 38, A6 వాల్యూ -22. ఫైండ్ A1 A2 A3 A4 A5. ఈ 2 ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇందులో find the 31st term of an AP whose eleventh term is 38 and the 16th term is 73. Find the 31st term of an AP whose 11th term is 38 and 16th term is 73. అంటే మనం A31 కనుక్కోవాలి. అంతేనండి. 31st term అంటే ఫస్ట్ గివెన్ 11th టర్మ్ అంటే A11 = 38 ఇచ్చారు. ఇంకోటి 16th టర్మ్ A16 = 73. కనుక్కోముందు ఏంటంటే A31 కనుక్కోవాలి. A31 అంటే అర్థం A ప్లస్ 31 నుంచి 1 తీసేస్తే 30D. అంటే మనకి ఏ వాల్యూ కావాలి, D వాల్యూ కావాలి. ఆ రెండు దీని నుంచి తీసుకొస్తాం.
A11 అంటే A ప్లస్ 11 కన్నా ఒకటి తగ్గిస్తే 10D ఈజ్ ఈక్వల్ టు 38. A16 అంటే A ప్లస్ ఒకటి తగ్గిస్తే 15D ఈజ్ ఈక్వల్ టు 73. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ వచ్చాయి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మీరు 1 and 2 సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 1 and 2. ఫస్ట్ A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38 అని అర్థం. A ప్లస్ 15D ఈజ్ ఈక్వల్ టు 73. ఇప్పుడు చూడండి, ఏ సేమ్ ఉంది, కానీ ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది. దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి D మిగులుతుంది, కాబట్టి ఆన్సర్ వస్తుంది. సో మైనస్ చేయాలి. మైనస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సైన్లన్నీ మారుతాయి. ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? సైన్ చేంజ్ అయిపోద్ది. మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది, ప్లస్ ఉంటే మైనస్ అవుద్ది. ఎడిషన్ చేసేటప్పుడు ఏం కాదు, కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడే మనకు మారుతాయి. A మైనస్ A 0 క్యాన్సిల్ అయిపోద్ది. 10D మైనస్ 15D మైనస్ 5D ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 73. 38 మైనస్ 73 అంటే 40, 33 మైనస్ 35, అంతే కదండి. సో ఇది ఇటు వస్తే డివిజన్లోకి వస్తే D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35 బై మైనస్ 5. క్యాన్సిల్ అయ్యి 5 1 జర్ 5 7 జర్ వస్తుంది. సో D ఈజ్ ఈక్వల్ టు 7 అని అర్థం. D 7 వస్తే ఏ ఏమవుతుందండి, ఇందులో ఒక దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38 కదా. A ప్లస్ 10 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 38. A ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 38. A ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 70. A ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. అర్థమైందండి మీకు? ఈ విధంగా మనకు ఇప్పుడు అందులో A30 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. A30 ఈజ్ ఈక్వల్ టు A అంటే ఎంత, మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ D వాల్యూ ఎంత 7 మైనస్ 32 ప్లస్ 37 210. A30 వాల్యూ వచ్చేసి 32 తీసేయాలండి 210లో నుంచి. ఫస్ట్ 30 తీసేద్దాం, 180. ఇంకో 2 తీసేస్తే 178. ఓకేనా అండి? ఈ విధంగా మనకి ఏమి ఇచ్చారు అని రాసుకొని మనకేం తెలుసు అది కూడా రాస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి if the third and ninth terms of an AP are 4 and minus 8 respectively. Which term of the AP is 0? ఇది రెండు మోడల్స్ కలిపి ఉంది. If the third and ninth terms of an AP are 4 and minus 8 respectively, which term of the AP is 0? ఏ టర్మ్కి 0 వస్తుందో మనం కనుక్కోవాలి. అంటే మనకు ఫస్ట్ ఏ ఏంటో డి ఏంటో తెలిసి ఉండాలి. గివెన్ థర్డ్ టర్మ్ A3 ఈజ్ ఈక్వల్ టు 4, A9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. దీన్ని మనం రాసుకుంటే A3 అంటే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4, A9 అంటే A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సాల్వింగ్ 1 and 2
నేను చేసేది ఎలిమినేషన్ మెథడ్ అండి. a+2d = 4, a+8d = -8. ఇక్కడ మీరు చూస్తే ఏకి సేమ్ సైన్ ఉంది, సో మైనస్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కదండి, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో దీంట్లో నుంచి దీన్ని తీసేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్లన్నీ మారుతాయి. మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదండి, ప్లస్ అవుద్ది. a క్యాన్సిల్ అవుద్ది. 2d - 8d - 6d. ఇక్కడ చూడండి 4 + 8 ఇది చూసుకోవాలి మీరు, ఇది తీసేయాలి. 4 + 8 12. సో ఇది ఇటు వస్తే d = 12/-6. 6 1 * 6 2. ఇక్కడ ఏ లైన్ ప్లస్ ఉన్నట్టు +/- అవుతుంది. d వచ్చేసి 2. d2 వచ్చేసినప్పుడు మనకు ఏ ఎంత వస్తుందండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి a + 8 × -2 = -8. a - 16 = -8. a = -8 + 16. a = 8 అని అర్థం. ఓకేనా, ఏ 8 వచ్చింది మనకు, d - 2 వచ్చింది. a8 d - 2 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 0. ఆ ఏపీ సిరీస్లో 0 అనేది వస్తుందంట, కానీ ఏ టర్మ్కి వస్తుందో మనల్ని కనుక్కోమంటున్నారు. అంటే మీకు గుర్తుందా ఈ ఫార్ములా, an = a + n - 1 × d. దీంట్లో ఏ తెలుసు, డి తెలుసు. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 0. 0 అనే వాల్యూ ఉందంట, కానీ ఎన్నో టర్మ్ తెలియదు. వాల్యూ ఉందంటే ఏ అని అర్థం, అంటే an = 0 అని అర్థం. సో 0 = 8 + n - 1 × -2 ప్లస్ ఇటు వస్తే -8. 0 - 8 = -2 × n - 1. 0 - 8 -8 = -2 × n - 1. ఈ రెండు ఇంటూలో ఉన్నాయి, ఇటు వస్తే డివిజన్ అవుద్ది. మైనస్ కూడా దీంతో పాటు వచ్చేస్తుంది. n - 1 - క్యాన్సల్. 2 1 2 4. 4 = n - 1 అని అర్థం. n = 4 + 1 5 అని అర్థం. అంటే ఫిఫ్త్ టర్మ్ వచ్చేసి మనకు 0 అవుతుంది అర్థం. మీరు చెక్ చేసుకోవచ్చు కాదు, ఇది మీ పర్పస్ కోసం, ఎగ్జామ్లో అవసరం లేదు. ఫస్ట్ టర్మ్ ఏంటంటే 8, దీనికి -2 కలిపితే 6, దీనికి -2 చేస్తే 4, దీనికి -2 చేస్తే 2, 0, తర్వాత -2. చూడండి ఫిఫ్త్ టర్మ్ 1 2 3 4 5, ఫిఫ్త్ టర్మ్కి మనకు 0 వచ్చింది. ఓకేనా, వాల్యూ ఇచ్చినప్పుడు మనం an అనుకుంటాం అనమాట. an ఇచ్చారు, అది ఎన్నో టర్మ్ మనం కనుక్కోవాలి. అదే కదండి క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 0. ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 0 అని మీరు రాయాలి. ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0. ఓకేనా, ఇలా అడుగుతారు క్వశ్చన్స్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ వాట్ వాల్యూ of n, for what value of n are the nth terms of n are the nth terms of two APs. 2 APs ఉన్నాయంట. ఏంటంటే ఒకటి 63, 65, 67, so on, and 3, 10, 17, so on, equal.
క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ద nth టర్మ్స్ ఆఫ్ ది టూ ఏపీస్, అంటే ఇందులో ఒక nth టర్ము, అంటే ఇందులో ఒక nth టర్ము, ఇందులో ఒక nth టర్ము, ఆ రెండు వాల్యూస్ ఒక దగ్గర ఈక్వల్ అవుతాయంట. అంటే ఇప్పుడు ఇది A1 A2 A3, ఇది A1 A2 A3 కదా, A15 A20 A25 దగ్గర దీంట్లో ఏ వాల్యూ వస్తుందో దీంట్లో కూడా అదే వాల్యూ వస్తుందంట. అది ఎన్నో టర్మో మనం కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం చూసుకుంటే దీనికి ఏ వచ్చేసి 63, కామన్ డిఫరెన్స్ వచ్చేసి 65 మైనస్ 63 2. దీనికి ఈఏపీకి వచ్చేసి ఏ వచ్చేసి 3, కామన్ డిఫరెన్స్ వచ్చేసి 10 మైనస్ 3 7. ఇప్పుడు దీనికి ఏఎన్ కనుక్కుంటే మనం ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, అంటే 63 ప్లస్ ఎన్ మైనస్ 1. ఎంత టర్మ్ ఏంటో మనకు తెలియదు, డిఫరెన్స్ వచ్చేసి 2. ఇక్కడ కూడా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చేసి 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 7. ఓకేనా? ఇవి ఇప్పుడు ఏమన్నాడు, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ద nth టర్మ్స్ ఆఫ్ 2, దీంట్లో ఒక nth టర్మ్ వాల్యూ దీంట్లో nth టర్మ్ ఈక్వల్ అవుతాయి అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దాం అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఎన్ వాల్యూ ఏంటో తెలిసిపోతుంది. ఈ వాల్యూ ఈక్వల్ ఉండాలని వాళ్ళే అంటున్నారు. సో ఇది ఈక్వల్ టు అదే అయితే మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2, ఈ రెండు వాల్యూస్ సాల్వ్ చేస్తే మనకు ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉండాలంటారు వాళ్ళే. సో 63 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 7. దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే 63 ప్లస్ 2 ఇంటూ ఎన్ 2n మైనస్ 2 ఇంటూ 1 2, 3 ప్లస్ n ఇంటూ 7 7n మైనస్ 7 ఇంటూ 1 7. 63 మైనస్ 62 61 ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 7 మైనస్ 4 ప్లస్ 7n. ఈ n ఇటు పంపించుకుందాం, ఈ వాల్యూ ఇటు పంపించుకుందాం. -4 ఇటు వస్తే +4 అవుతుంది. సో 61 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7n ప్లస్ 2n ఇటు వస్తే -2n. సో 61 ప్లస్ 4 65 ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 2n 5n. రెండు ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 65/5, 5 1 జర్ 5 13 జర్. సో n ఈజ్ ఈక్వల్ టు 13. అంటే ఇందులో 13th టర్ము ఇందులో 13th టర్ము వచ్చేసరికి మనకు ఆ రెండు వాల్యూస్ సమానంగా ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకుంటానికి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో 13th టర్మ్ కనుక్కోండి, ఇందులో 13th టర్మ్ కనుక్కోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీకోసం నేను చెక్ చేస్తాను. ఇదంతా అవసరం లేదండి చెకింగ్ ఎగ్జామ్, మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను ఒక 2-3 చెప్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఏ ఎంత 63, కామన్ డిఫరెన్స్ ఎంత 2. ఇప్పుడు ఏ 13 కనుక్కోండి ఇందులో, అంటే ఏ ప్లస్ 12d అని అర్థం. 63 ప్లస్ 12 ఇంటూ 2, 63 ప్లస్ 24 వచ్చేసి 87. ఇది ఫస్ట్ది. సెకండ్ దాంట్లో ఏ ఎంత 3, కామన్ డిఫరెన్స్ వచ్చేసి ఎంత 7. ఏ 13 కనుక్కోండి దీనికి కూడా, అంటే ఏ ప్లస్ 12d, 3 ప్లస్ 12 ఇంటూ 7. సో 3 ప్లస్ 12 7 84. చూడండి 87. చూడండి ఫస్ట్ సిరీస్లో ఏ 13కి 87 వచ్చింది, సెకండ్ సిరీస్లో ఏ 13కి 87 వచ్చింది. అది అనమాట దాని అర్థం. ఇందులో 13th వాల్యూ ఇందులో 13th వాల్యూ ఈక్వల్ ఉంటుంది. ఎలా కనుక్కుంటాం అంటే ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోద్ది. మనం ఎన్ని కనుక్కుంటే 13th టర్మ్కి బోత్ nth టర్మ్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఓకేనా? The sum of fourth term and eighth term
of an AP is 24 and the sum of 6th term, 6th and 10th term, 6th and 10th term of an AP is 44. Find the first 3 terms of AP. క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ద సమ్ ఆఫ్ 4th టర్మ్ అండ్ 8th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 24 అండ్ సమ్ ఆఫ్ 6th టర్మ్ అండ్ 10th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 44. ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే A1, A2, A3 మనం కనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చింది రాద్దాం. గివెన్ సమ్ ఆఫ్ ది 4th టర్మ్ అండ్ 8th టర్మ్, సమ్ ఆఫ్ 4th అండ్ 8th టర్మ్ ఈజ్ 24. ఇక్కడ సమ్ ఆఫ్ 6th అండ్ 10th టర్మ్ ఈజ్ 44. సమ్ ఆఫ్ 4th టర్మ్ అండ్ 8th టర్మ్, 4th టర్మ్ అంటే A4, 8th టర్మ్ అంటే A8. సమ్ అంటే ఏంటి? రెండింటిని కలపడం. అంటే A4 ప్లస్ A8 ఈజ్ ఈక్వల్ టు 24 అని అర్థం. ఇది వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ కూడా A6 ప్లస్ A10 ఈజ్ ఈక్వల్ టు 44 అని అర్థం. సో A4 అంటే అర్థం ఏంటండి? A ప్లస్ 4 కన్నా ఒకటి తగ్గిస్తే A ప్లస్ 3D. A8 అంటే A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ టు 24. A ప్లస్ A 2A, 7D ప్లస్ 3D 10D ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ వచ్చేసి దీన్ని చూడండి. A6 అంటే A ప్లస్ 5D, A10 అంటే A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు 44. సో 2A ప్లస్ 14D ఈజ్ ఈక్వల్ టు 44. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సాల్వింగ్ 1 and 2. AD కావాలండి మనకు. ఏపీ సిరీస్ ఫామ్ చేయాలంటే A and D కావాలి. 1 and 2. సో 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 24. 2A ప్లస్ 14D ఈజ్ ఈక్వల్ టు 44. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 2A సేమ్ ఉన్నాయి. సో దీంట్లో నుంచి తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? ఇవి మనకు ఫైనల్ ఆన్సర్. ఫైనల్ ఉండదు. 2A క్యాన్సిల్. 10D మైనస్ 14D అంటే మైనస్ 4D ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 44 అంటే మైనస్ 20. దేర్ ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 బై మైనస్ 4. మైనస్ మైనస్ క్యాన్సిల్. 4 1 4 5. D వచ్చేసి 5. ఏ కనుక్కోండి. ఏదైనా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్. 2A ప్లస్ 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 44. 2A ప్లస్ 4 5 20 ఈజ్ ఈక్వల్ టు 44. 2A ఈజ్ ఈక్వల్ టు 44 మైనస్ 20 వచ్చేసి 24. 2A ఈజ్ ఈక్వల్ 24. A ఈజ్ ఈక్వల్ టు 24 బై 2 వచ్చేసి 12. దేర్ ఫోర్ ఏ వాల్యూ వచ్చేసి 12, D వాల్యూ వచ్చేసి 5. మనం కనుక్కుంది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఫస్ట్ టర్మ్ వచ్చి A1 ఈజ్ ఈక్వల్ టు A వచ్చి 2. సెకండ్ A2 వచ్చేసి A ప్లస్ ఒకటి తగ్గిస్తే A ప్లస్ D అంటే 12 ప్లస్ 5 17. A3 కావాలంటే A ప్లస్ 2D. ఏ ఎంత అండి? 12 ప్లస్ 2 ఇంటూ 5. సో 12 ప్లస్ 10 22. ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 12 17 22. కానీ చెక్ చేసుకోండి. కామన్ డిఫరెన్స్ 5 ఉంటుంది. 17 మైనస్ 12 5, 22 మైనస్ 17 5. ఈ విధంగా సమ్ ఆఫ్ 4th టర్మ్ అండ్ 8th టర్మ్ అంటే ఇది. చూసారా అండి ఈ ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా ఉన్నాయో? జస్ట్ మీరు 4th టర్మ్ 8th టర్మ్ అవి రాసేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా ఒక మంచి ఈజీ చాప్టర్ అనమాట 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి నీట్గా రాసుకుంటే ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? ఎగ్జామ్లో మంచిగా స్కోర్ కూడా చేయొచ్చు మీరు. పెద్ద డిఫికల్టీ కానీ డిఫరెంట్ టైప్స్ అడిగే మోడల్స్ కానీ ఎక్కువ ఏమి లేవు. ఒకటే ఫార్ములా మీద మనకి ఇంతసేపు ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఓకేనా? నేను మధ్యలో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్స్ని మీరు కంప్లీట్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎక్సర్సైజ్ 2లో ఉన్న మిగిలిపోయిన ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.